ఈ రోజు పార్లమెంటులో శీతాకాల సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను తీసుకుని పార్లమెంటు కాంప్లెక్స్ లో ప్రవేశించారు. ఇది చూసి కొంతమంది ఆశ్చర్యపోగా మరికొంతమంది దీన్ని ఖండించారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ దీనిపై స్పందిస్తూ పార్లమెంటు జూలాజికల్ పార్క్ కాదని ఎంపీల హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటివి అవమానమని, రేణుకాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణంగా పార్లమెంటు ఒక సీరియస్ వేదిక. ఇక్కడ ప్రతి ప్రవర్తనకు గౌరవం ఉండాలని జగదాంబిక అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై రేణుక తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇందులో సమస్య ఏంటి? ఒక మూగజీవి లోపలికొస్తే ఏం ప్రమాదమని ప్రశ్నించారు. అసలైన కాటు వేసే కుక్కలు పార్లమెంటు లోపల కూర్చొని ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. నా కుక్క కనీసం కాటు వేయదు, మిగతా వాళ్ళు రోజు కాటు వేస్తున్నారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏ డ్రామా ఎలా చేయాలో వాళ్ళ నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ గురించి వ్యాఖ్యానించారు. మాకు డ్రామా రాదు, మేము మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాం, గ్రాంటెడ్గా ఉంటామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సైకాలజిస్ట్ అలాగే కన్సల్టెంట్ కూడా అయ్యారని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. ఒక్క కుక్కతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ చర్చగా మారిపోయింది. वहाँ एक स्कूटर वाला और कार वाले का टक्कर हुआ। उसके आगे ये छोटा पिल्ला निकल के सड़क पे घूम रही थी। मैंने सोचा ये किसी पहिए के नीचे आ जाएगी, सो मैं उठा के उसको गाड़ी में रखी और पार्लियामेंट आई और वापस भिजवा दी। गाड़ी भी गई, कुत्ता भी गई। तो किस बात की चर्चा चल रही है? असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं। हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई। और कुछ है ही नहीं क्या सरकार के पास? नहीं, कुत्ता कहाँ गया? फिर उसको लेके आप कहाँ गए? मैं कहाँ गई? मैं पार्लियामेंट में हूँ। मैंने उसको घर पे भिजवा दी और बोली इसको रखो घर पे। अच्छा, आपने उस कुत्ते को अडॉप्ट किया और आप अपने घर पे रखे हुए टेक केयर कर रहे हैं? मेरे पास ऐसे जो सड़क पे कुत्ते, इंडिको डॉग्स काफी है। चाहिए तो तस्वीर पेश करो। BLS का मौत हो रहा है, वो ड्रामा दिख रहा है, और कुत्ते को हम रक्षा करें तो ये बड़ी प्रॉब्लम हो गई। और पार्लियामेंट में जो बैठ के हमको रोज डसते हैं उसका तो कोई फिक्र ही नहीं है। शाबाश।